నీ పేరు? నా పేరు సుంకర్ నౌకరత్నం. గట్టిగా మాట్లాడు. నా పేరు సుంకర్ నౌకరత్నం. మేము బర్మా క్యాంప్లో ఉంటున్నాము. ఎలక్షన్ ముందు నుంచి చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి మా ఏరియా మొత్తం. టీడీపీ వాళ్ళు వస్తూ ఉంటే ప్రచారాలకు వచ్చినా సరే చాలా పెద్ద గొడవలే అయ్యాయి. కొట్టేసుకోవడాలు చాలా మట్టుకు చేశారు. అయినా సరే ఎవరికి వాళ్ళు ఇంక వదిలేశారు. తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చినా సరే అసలు అటువైపు రానిచ్చేవారు కాదు. సార్ వచ్చేటప్పుడు ఒక్కసారి వచ్చేవారు. మళ్ళీ ఆటోస్లోని అవి ప్రచారాలు చేసేటప్పుడు కూడా అటు రానిచ్చేవారు కాదు. మా వీధే కాదు మొత్తం వీధులన్నీ అసలు బర్మా క్యాంప్ మొత్తం వచ్చేవారు కాదు. అలా రాకుండా చేసేసేవారు. ఓన్లీ మాకు అంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు, ఏదో నార్మల్ చూసేవారు. తర్వాత మాత్రం ఒకరోజు అదే ఎలక్షన్స్ అయిపోయి మేము బాగానే ఉన్నాము. ఒక మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగారు మమ్మల్ని, అమ్మ ఎవరికేసో ఓటు అని చెప్పేసి. మేము మాట్లాడుకుంటూ చెప్పాం, ఇలాగ టీడీపీకి వేసాము ఇలాగా అని చెప్పేసి చెప్పడం. ఇంకా అంతా స్ప్రెడ్ అయిపోయింది, మొత్తం ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇంకా అందరికందరూ మాట్లాడుతున్నారు ఇలా టీడీపీకి వేశారంట అని చెప్పేసి. అంటే మా ఏరియా మొత్తం బర్మా క్యాంప్ మొత్తం వైసీపీ అని చెప్పేసి అనుకుంటున్నారంట. మాకు ఆ విషయం తెలీదు. కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు బయటికి చెప్పలేదు. సగం 50-50, టీడీపీ 50 అయితే వైసీపీ 50 అలా ఉండేటోళ్ళు. ఇంకా చాలామంది చెప్పలేదు. మేము మాత్రం మేము చేసాము, అవును మేము బీజేపీకి వేసాము ఇలా టీడీపీకి వేసామని మేము చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా గొడవకి వచ్చారు. అక్కడ బొగ్గు శ్రీను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు మాట్లాడేది ఈ మధ్య వైసీపీకి అమ్ముడిపోయాడు. ఈ మధ్య వైసీపీకి అమ్ముడిపోయి ఈ ఏరియా అంతా మాదే, ఈ అడ్డా అంతా మాదే, అసలు మీరు ఎట్లాగా వస్తారు అనే భావనతోటి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఆ బొగ్గు స్త్రీని కూడా లోపల ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతని పైన ఇదివరకు రౌడీ షీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగము ఈ బ్యాక్గ్రౌండ్ అంతా బొగ్గు స్త్రీను తోటి నడిపిన వ్యవహారంగా మా యొక్క అనుమానము. ఈ పోలీస్ యంత్రాంగము తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పమ్మా. భూలోక్ అన్నాడు మాత్రం ఆ రోజు సాయంత్రం నుంచి తాగేసి వాళ్ళ భూలోక్ వాళ్ళ ఏమో రిలేటివ్ లోకేష్ అనేసి ఉంటారు, వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ అడిగారు, ఇచ్చాను. దాన్ని తర్వాత మళ్ళీ టీడీపీ కోసం ఎత్తారు, తర్వాత మీరు ఎలక్షన్స్ కోసం అవన్నీ ఎత్తి చాలా హంగామా చేశారు. మేము కూడా సర్లే అని చెప్పేసి ఇంకా వాటితో మాకెందుకని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాను. తర్వాత అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు, తమ్ముడు నేనే ఉన్నాం. అలాగా గొడవ అవుతూనే ఉంది. పెద్ద పెద్ద నోర్లెట్ అరడం, బీసీసాలే ఇరగొట్టడం, ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా ఇంట్లోకి అది ఇసిరేస్తున్నారు. నేనేమో తలుపులే వేసుకున్నాను. బయటకు వచ్చి మాత్రం అడిగాను ఎందుకు అలా అవుతున్నారని చెప్పేసి పెద్ద నోర్లెట్ నేను అరిచాను. ఇంకా వెంటనే అది 100 ఫోన్ చేస్తానని కానీ వెళ్ళిపోయారు. అది 7 గంటల టైంలో అయింది. తర్వాత 10-9 ఆ టైంలోని మళ్ళీ వచ్చారు. ఆశ అని చెప్పేసి లాస్ట్ ఇల్లు ఉంటుంది వాళ్ళ రిలేటివ్సే. ఆ అమ్మాయి వచ్చి మా అన్నయ్య మీదకి నువ్వు వస్తావా, వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు, వాళ్ళతోనే మా అన్నయ్య నువ్వు తిడతావా అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి నాకు పూలకుండి విసిరేసింది మొహం మీదకి. విసిరేసి తర్వాత వాళ్ళ అమ్మ ఏమో నా జుట్టు పట్టుకొని లాగేసింది, అమ్మను కొట్టేసింది. తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి వెనక నుంచి రాడ్ పట్టుకొని వచ్చి ఇక్కడ ఎడమ వైపు తల మీద కొట్టేశారు. చాలా 2 సార్లు కొట్టారు. తర్వాత ఒక కర్రకి అది ఫెన్సింగ్ ఉంటుంది, దాంతో కొట్టేశారు. ఇక్కడ 4 కుట్లు పడ్డాయి. అప్పుడు లేదు సార్, మాకు అసలు బుర్ర ఏం పనిచేయలేదు ఆ టైంకి. అప్పటికి గొడవలు అవుతున్నాయి. ఆ తర్వాత చేశాను సార్. ఇక్కడ కొట్టేశాడు. ఆ తర్వాత ఏమో నేను పడిపోయాను, ఇంకా స్పృహ లేదు, ఒళ్ళంతా గాయారు. సాయి అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, వాడేమో చెయ్యి మీద కొట్టేశారు. ఈ చెయ్యి అంతా ఇదంతా మార్చిపోయింది, కాళ్ళ దగ్గర ఇదంతా మార్చిపోయింది. చూపించమ్మా. ఇదంతా ఇక్కడైతే నిన్న ఎక్స్రే తీశారు. ఇక్కడ చిన్న ఎముక చిన్నది, బోన్ చిన్నది విరిగిందని చెప్పేసి క్రాక్ ఇచ్చారు. ఈ కాలు దగ్గర కొట్టారు, ఈ కాలు కలిసి గంటకి సార్ కొట్టుకోండి మీరు చావండి అన్నట్టు కాదు. తర్వాత అమ్మ వచ్చింది. తిడుతూనే ఉంది, వచ్చింది సార్. నేను మార్కెటింగ్ చేసి పాన్ షాప్ పక్కకే చంపుకుంటాను.
ఈ మధ్యకాలంలో కరోనా కథ వ్యాపారం లేక ఆఫీస్కి పాన్ షాప్ పెట్టుకుంటాం. ఇలా పాప ఫోన్ చేసిందమ్మా, ఇలా వచ్చారమ్మా మేరేజ్ మళ్ళీ పూలక తాలూకోలు ఎంతమ్మా నైట్ కదా అలా దగ్గర ప్రచారం పడుతుందమ్మా. ఆర్థిక ఏదో ఒకటి నిండు విషయంలో గొడవ అయింది మాకు సార్ ఒక రాయిదా ఏదో దాంట్లో చదివించేది. అది అయిపోయిన తర్వాత ఈ విషయంలో మాత్రం ఇంటికి వాటర్ బాటిల్ ఆడపిల్ల మీద కలవాడు న్యాయం ఏంటి చెప్పండి మీరు? వయసు పిల్ల కదండి, అంటే